సినీ నటి సోహానికి కాబోయే భర్త ఆత్మహత్య సంచలనంగా మారింది. రాజస్థాన్కు చెందిన సోహాని కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన సవాయ్ సింగ్ అనే వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నారు. వీరిద్దరూ ప్రశాంత్ నగర్లో కలిసి నివసిస్తున్నారు. కాగా ఇవాళ సవాయ్ సింగ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తాను తప్పు చేశానని ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. సవాయ్ సింగ్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. జూబ్లీహిల్స్ ప్రశాంత్ నగర్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న సోహాని కుమారికి కాబోయే భర్త సవాయ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఇద్దరు కూడా రాజస్థాన్ కి సంబంధించిన వాళ్ళు. సోహాని కుమారి ఇటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోని పలు సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలోనే సవాయ్ సింగ్ అనే వ్యక్తితో సోహాని కుమారికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొద్ది రోజుల పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరం పెళ్లి చేసుకోవాలన్న భావన నేపథ్యంలో గత 2 నెలల క్రితం ఈ ఇరువురు కూడాను నిశ్చితార్థం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఈ ఇద్దరు కలిసి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని ప్రశాంత్ నగర్ లో ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే భవనంలో మొదటి అంతస్తులో నివాసం ఉంటూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో శనివారం రోజు సవాయ్ సింగ్ ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్య గల కారణాలు ఏంటనే అంశాల గురించి ఒకవైపు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. శనివారం రోజు ఇద్దరు కూడా ఎవరి పని మీద వారు సవాయ్ సింగ్ తో పాటు సోహాని కుమారి ఇద్దరు బయటికి వెళ్లారు. అనంతరం సోహాని కుమారి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూసిన తర్వాత డైనింగ్ హాల్లో ఫ్యాన్ కు ఊరి వేసుకుని సవాయ్ సింగ్ చనిపోయినటువంటి దృశ్యం ఆమెకు కంటపడిందా. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నటువంటి పోలీసులు డెడ్ బాడీని కిందికి దించి అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని తరలించారు. అయితే ఆత్మహత్య గల కారణాలు ఏంటంటే అంశాల గురించి కూడా కొన్ని క్లూస్ కూడాను ఇప్పటికే పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆత్మహత్య చేసుకోవడానికన్నా ముందు సవాయ్ సింగ్ ఒక సెల్ఫీ వీడియోని తీసుకున్నారు. అందులో తన ఆత్మహత్య గల కారణాలను ప్రస్తావించారు. తాను గతంలో చాలా తప్పులు చేశానని, ఇకపై ఆ తప్పులు చేయనని కూడా ఆ సెల్ఫీ వీడియోలో ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆయన మొబైల్ ఫోన్ ను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాకుండా ఇటు సోహాని కుమారిని కూడా పోలీసులు విచారించారు. సవాయ్ సింగ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే అంశాల గురించి. ఇదే క్రమంలో సోహాని కుమారి కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలను జూబ్లీహిల్స్ పోలీసులకు వివరించింది. ప్రధానంగా గతంలో సవాయ్ సింగ్ కు ఒక ప్రియురాలు ఉండేదని, ఆమెను మర్చిపోలేక లేకపోతే ఆర్థిక సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అంటూ కూడా ఆమె పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో సవాయ్ సింగ్ సంబంధించినటువంటి మాజీ ప్రియురాలను కూడా పోలీసులు విచారించారు. ఆమె వద్ద కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రధానంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ గదిలో క్లూస్ కూడా ఇప్పటికే పోలీసులు సేకరించడం కూడా జరిగింది. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ కూడా ఇప్పటికే సోహాని కుమారి చెబుతోంది. అతి త్వరలోనే తాము పెళ్లి చేసుకుందామంటూ కూడా భావించినట్టుగా చెబుతోంది. నిశ్చితార్థం అయిన తర్వాత ఇద్దరం హైదరాబాద్కు తిరిగి వచ్చి హైదరాబాద్ లో ప్రశాంత్ నగర్ లో ఉంటూ ఇక్కడ షూటింగ్స్ కావచ్చు, లేకపోతే సవాయ్ సింగ్ సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ నుంచే కొనసాగించే వాళ్ళమంటూ కూడా సోహాని కుమారి ఇప్పటికే పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. మరోవైపు ఆత్మహత్య గల కారణాల మీద ఇటు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా డిప్రెషన్, ఆ తర్వాత గతంలో తాను చేసినటువంటి తప్పిదాలు, ఆర్థిక సమస్యలు, అన్ని అంశాల గురించి ఫోకస్ చేస్తూ ఇప్పటికే పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీని కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులకు అప్పగించినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.